కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖబర్దార్ మా ఇళ్ల స్థలాల జోలికి వస్తే, ఖబర్దార్ పేదల ఇళ్ల స్థలాల జోలికి వస్తే పోరాడదాం. కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు పోరాడదాం. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. కల్పించాలి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీస సౌకర్యాలు కల్పించాలి. పేదలకు ఇచ్చిన నివేశన స్థలాలకు కనీస సౌకర్యాలు కల్పించాలి. పేదలకు ఇచ్చిన నివేశ స్థలాలకు కనీస సౌకర్యాలు ఖబర్దార్ పేదల ఇళ్ల జోలికి వస్తే పోరాడతాం. కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు పోరాడదాం. కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు 6-7 సంవత్సరంలో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అర్హులైన పేదలను గుర్తించి 275-278 సర్వే నంబర్లలో 80 గజాల చొప్పున పేదలకు 370 మంది సుమారు అందరికి కూడా నివేశన స్థలాలు ప్లాట్లు కేటాయించి ఆ కనీల మీద నంబర్లు కేటాయించి ఇందులో కూడా ఆ ప్లాట్ నంబర్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏదైతే ఇందిరమ్మ స్కీమ్లో భాగంగా హౌసింగ్ స్కీమ్లో భాగంగా కొంతమందికి డబ్బులు కూడా వచ్చాయి. ఆ డబ్బులతోని బేస్మెంట్ లెవెల్, లెంటల్ లెవెల్ అట్లాగే స్లాబ్లు కూడా పూర్తి చేసినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. అందులో మెటీరియల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితిలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకపోవడం మూలంగా తాగునీరు కానీ విద్యుత్ కానీ కనీస రవాణా సౌకర్యం కూడా కల్పించకపోవడం మూలంగా అదొక నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి అప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ నివసిస్తున్నటువంటి మహిళల మీద దాడులు చేయడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత అనేక మంది అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కిరాయిలకు జమ్మికుంటలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏదైతే ఉందో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే అక్కడ ఏదైతే కేటాయించినటువంటి సర్వే నంబర్లలో మళ్ళీ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన డిఆర్సిసి నిర్మాణం కోసం 275లో 1 ఎకరం అట్లాగే ఎఫ్ఎస్టిపి కోసం 1 ఎకరం కేటాయించినట్లు మరి నిరూపణ అయితా ఉంది. మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ మరి వాళ్ళకి కేటాయించిన స్థలంలో మళ్ళీ వచ్చినటువంటి ఎంఆర్ఓ ఏ విధంగా వాళ్ళకి కేటాయిస్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా సూటిగా అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవైపు ఆనాడున్న అధికారి కేటాయిస్తాడు, మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇళ్లలో నివాసం ఉంటారు పేదలందరూ. ఆ పేదలను కాదని చెప్పేసి హంగు ఆర్భాటం దర్పం కోసం అధికార పార్టీ నాయకులకు మరి ఎలా వాళ్ళు ఒత్తిడికి లోనయ్యారో వాళ్లకు కోసం వాళ్ళ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డంపింగ్ యార్డులు కావచ్చు, చెత్త కావచ్చు, డిఆర్సిసి కావచ్చు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎకరాలకు ఎకరాలు మొత్తం కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అది పిగ్ యార్డ్ కావచ్చు. అంటే పేదలకు 80 గజాలు కేటాయించి మళ్ళీ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది ఆనాడున్నటువంటి ప్రభుత్వం. ఆనాడు చేయిగుర్తు ప్రభుత్వం ఇచ్చింది 2006-2007లో. మరి ఇప్పుడు కూడా చేయిగుర్తు ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళందరికీ న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమందికి ఆల్రెడీ స్లాబ్ లెవెల్ అయినటువంటి వాళ్ళవి కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇసుక కానీ సిమెంట్ కానీ మొత్తం కూడా అక్కడ ఇటుకలు కానీ మొత్తం దొంగిలించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఏం చేయలేక వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వీళ్ళు ఇళ్ల మధ్యలో చెత్త వేస్తున్నారు. మున్సిపాలిటీ ఎట్లా చెత్త వేస్తారని చెప్పేసి మేము మున్సిపాలిటీ అధికారులను అడుగుతా ఉన్నాం. వాళ్ళకి కేటాయించే నివాస స్థలాల్లో ఎట్లా వేస్తారు మీరు? వాళ్ళు మనుషులు కాదా? అక్కడ దుర్గంధం ఎదలదా? వాళ్ళ నివాసం వద్దా? వాళ్ళు పేదలు కాదా? పేదలు బతుకొద్దా? ఈ ప్రభుత్వంలో పేదలు బతికే పరిస్థితి లేదా? అంటే మేము ఒకటే అడుగుతున్నాం, వీళ్ళందరికీ కేటాయించిన స్థలాల్లో ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇంట్లో నివాసం ఉండేటట్టుగా తాగునీరు, విద్యుత్తు, రహదారులు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ప్లాట్లలో బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఎప్పుడైతే ప్రభుత్వం చెప్తా ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు కేటాయించి ఆ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అధికారులు కూడా వీళ్ళకి ఏం తెలియదని చెప్పేసి అమాయకులు అని చెప్పేసి అనేక దరఖాస్తులు మా ఇల్లు కూలగొడుతున్నారు ఆర్సీసీ కోసం అని చెప్పేసి బేస్మెంట్ లెవెల్ లేసిన వాటిని కూలగొడుతున్నా అని చెప్పేసి అధికారులు అప్పుడు ఉన్నటువంటి అధికారులకు ఎంఆర్ఓలకు మొరబెట్టుకుంటే ఇక్కడ ఉంటే మీ పరిస్థితి బాగుండదు, బయటికి వెళ్ళండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నారు. రెవెన్యూ అధికారులకు కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం, మీరు ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రజలను ఇబ్బందులు పెట్టేటువంటి పనులు మానుకోవాలని చెప్పేసి రెవెన్యూ అధికారులను కూడా సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఎందుకు మీరు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వాళ్ళు అమాయకులు దరఖాస్తు తీసుకొచ్చి న్యాయం చేయమంటే బెదిరిస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం.
బెదిరించడం మానుకోవాలని చెప్పేసి పేదలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది దశల వారీగా పోరాటం కొనసాగుతుంది. వీళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఎర్రజెండా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.